నమస్తే. నేను మధు. తిరుపతి నెయ్యి అంశం. తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని, అందులో నెయ్యి కల్తీ అని, కెమికల్ అని చెప్పేసి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీని గురించి ఇటు కూటమి నేతలు, ఇటు వైసీపీ నేతలు ఒకరు హోరాహోరీన సోషల్ మీడియా వేదికగా ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. అయితే రీసెంట్ గా శాసన మండలిలో కూడా వైసీపీ నేతలు వెంకటేశ్వర స్వామి ప్లకార్డులతో అక్కడ నిదర్శన ప్రదర్శించడం అయితే జరిగింది. మరి ఆ నిదర్శన అయిపోగానే వెంటనే వెంకటేశ్వర స్వామి యొక్క ప్లకార్డులను పక్కన పడేసి కనీస గౌరవ మర్యాదలు లేకుండా, హిందూ తత్వానికి మర్యాద లేకుండా ఇటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారు. దీని గురించి కూటమి నేతలు కూడా స్పందించడం జరిగింది. అసలు ఏం స్పందించింది, అసలు వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని ఏం ప్రదర్శనలు చేశారు, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ నేత రమేష్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, నిన్న మండలిలో చూసుకుంటే వెంకటేశ్వర స్వామి ప్లకార్డులతో వాళ్ళు నిదర్శన చేశారు. అసలు వాళ్ళు ఆ ప్లకార్డులు తీసుకోవడానికి కారణం ఏంటి సార్? మరి ఆ నిదర్శన అయిపోగానే చీప్ గా ఏదో చిత్తు కాగితాలు పడేసినట్టు స్వామి వారి పటాలను అలా విసిరేసేసి వెళ్ళిపోతున్నారు. అసలు దీన్ని ఎలా తీసుకోవాలి సార్? మన దేశంలో వివిధ మతాలు వారు ఉన్నారండి. కోట్లాది మంది ఉన్నారు. రోజు కూడా మనం ఒక రూపంలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాము. కోట్లాది మంది భక్తులు ఆరాధించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బొమ్మలు తీసుకొచ్చి కింద పడేటువంటి దుర్మార్గం అండి. ఆ ప్లే కార్డులు తీసుకురావటం ఏంటంటే, చేసిన తప్పుల్ని సరి చేసుకునేందుకు వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారండి. వైసీపీ పేటీఎం బ్యాచ్, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలాంటి తప్పుడు పనులు చేయడం అనేది మంచిది కాదండి. ఇలాంటి ఈ ద్రోహాలను ఇలాగా వెంకటేశ్వర స్వామి పటాలను తీసుకొచ్చి, లేకపోతే పోస్టర్లు తీసుకొచ్చి ప్రదర్శించడం, చెప్పులేసుకొని. అయితే దేవుడు పేరుతో రాజకీయం చేయటము వైసీపీ వాళ్ళకి ఇది తగదని, దేవుని అడ్డం పెట్టుకుని కుట్రలు చేయటం మంచిది కాదని వైసీపీ పేటీఎం బ్యాచ్కి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే కల్తీ నెయ్యి విషయంలో వెనకేసుకొస్తూ అసలు ఉన్న కల్తీగాళ్లను, మోసగాళ్లను బయటికి క్షేత్ర స్థాయిలోకి తీసుకొచ్చేందుకే మేము ఈ కమిషన్ వేయటం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేయించడం మంచిది కాదండి. అలాగే దేవుడు రాజకీయం చేయటం, దేవుణ్ణి రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకోవటం కూడా దుర్మార్గంగా ఉంది. దీనిపైన ప్రజలంతా కూడా చూస్తున్నారు. దీన్ని అలాగే మా సంస్థకు సంబంధించి 35 ఏళ్లగా హెరిటేజ్ సంస్థ ఒక మంచి పేరుంది. దాని మీద కూడా విషయం కక్కుతున్నారు. అది మచ్చలేని సంస్థగా నడుస్తున్న హెరిటేజ్ ని సంస్థను జగన్ అవాస పాలు చేసేందుకు, లేకపోతే దాని మీద విషయం కక్కటం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇలాంటి పనులు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా దీని మీద చూస్తున్నారు. కల్తీ కలిపారని చెప్పి సిట్ చెప్పినప్పటికి కూడా, ఒక రిపోర్ట్ నివేదిక ఇచ్చినప్పటికి కూడా, కల్తీ నెయ్యితో ప్రసాదం వాడారు అని సిబిఐ సిట్ చెప్పినప్పటికి కూడా ఇలాంటి పిచ్చి పిచ్చేషాలు వేయటం మంచిది కాదండి. అవన్నీ మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానండి. కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు ఒక ఆరోపణ చేస్తున్నారు సార్. హెరిటేజ్ కి, ఇందిరాపురానికి సంబంధం ఉందని చెబుతున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే బాబు గారి భార్య గారు వచ్చేసేసి బహిరంగంగానే చెప్పారు, మీరు రండి, హెరిటేజ్ సంస్థను చూడండి, ఒక్క లోపం ఉన్నా ఎత్తి చూపండి, మేము దానికి సమాధానం చెప్తాము అని చెప్పేసి అంటున్నారు. హెరిటేజ్ సంస్థకు సంబంధించి ఎన్నో పరీక్షలు చేసి అవి బయటకు వస్తాయండి. దీనికి 35 ఏళ్లగా ఈ సమస్య నడుస్తుంది. ఎలాంటి తప్పు చేయదండి, చేయలేదు. మచ్చలేని ఈ సమస్య పైన కావాలని చెప్పి విషయం కక్కుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి బ్యాచ్. అది మంచిది కాదు. చంద్రబాబు విజన్ బిల్ క్లింటన్ గారు మెచ్చుకుంటే, పర్యటనకు వస్తే దాని మీద విషయం కక్కటం ఏంటండి ఇది? అసలుకి ప్రజలంతా చూస్తున్నారు, వచ్చి అంటున్నారు. అందుకే మీకు 11 సీట్లు ఇచ్చినా గానీ మీకు ఇంకా సిగ్గు రాకపోతే ఎట్లా అండి? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఎవరన్నా వస్తే, పర్యటనలకు వస్తే రాష్ట్రం బాగుపడొద్దు అని చెప్పి చూస్తే, బిల్ క్లింటన్ గారు వస్తే దాని మీద విషయం కక్కటం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీద విషయం కక్కటం, ప్లే కార్డులు తీసుకుని మండలిలో సభలు జరగకుండా చూడటం ఏంటండి అసలుకి? ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు. నేను వచ్చే ఎన్నికల్లో మీరు 11 సీట్లు కాదు, ఒక్క సీటు కూడా రాదని కూడా మనం చేస్తున్నాను. మంచిది కాదు అది. జగన్మోహన్ రెడ్డి గారు
ఇది మంచి పద్ధతి కాదు. మీ ఎమ్మెల్యేలు ఇలా చేయడం అనేది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజా ప్రభుత్వము. ఇది రైతుల ప్రభుత్వం. చంద్రబాబు గారు దీనిపైన వెంటనే తీసుకుని అదే మా వాళ్ళు చేస్తుంటే చంద్రబాబు గారు ఒప్పుకున్నారండి? అలా చేస్తే ఎలాగ ఒప్పుకోరు? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే మీ వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని కూడా విజ్ఞప్తి చేస్తున్నానండి. అయితే వైసీపీ వాళ్ళు మండలికి వచ్చి స్వామివారి ప్లకార్డులను ప్రదర్శించడమే కాకుండా అక్కడ కింద పడేసి చాలా పెద్ద పాపం చేశారు అని టీడీపీ నేతలు, అదే కూటమి నేతలు చాలా మంది కూడా కలిసికట్టుగా తిరుపతికి వెళ్లి పరిహారం చేయించాలని అనుకున్నారట. మరి ఇదంతా నిజమేనా అండి? అంతే అండి. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుని సరి చేసుకోవాలని ఏదో పిచ్చి పనులు చేస్తున్నారు. అవన్నీ మానుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున వైసీపీ ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు వేయకూడదండి. ఎందుకంటే కల్తీ ఎవరు జరిగింది, ఎలా జరిగింది సిబిఐ సిట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మీరు దేవుడిని తీసుకొచ్చి ప్రదర్శన చేయటం, ప్లే కార్డులు తీసుకుని తిరగటం, చెప్పులు వేసుకోవటం, అవమానం చేయటం, దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ఇలా చేయటం అనేది మంచిది కాదు. ఎవరు చేసినా కానీ అది మంచిది కాదు. ఇలాంటి వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నానండి. మరి మండలిలో దీని గురించి ఎందుకు డిస్కషన్ చేయట్లేదండి వైసీపీ వాళ్ళు? వైసీపీ వాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళు మండలిలో డిస్కషన్ చేయొచ్చు, కానీ వాళ్ళు డిస్కషన్ చేయకుండా ఇట్లా ప్లకార్డుల వరకు చేయలేరండి, చేయలేరు. మొన్న కూడా డిస్కస్ చేస్తుంటే మండలిలో మా వాళ్ళని అడ్డుకున్నారు. మా మా ఎమ్మెల్యేలు మా లోకేష్ గారు లేకపోతే మా వాళ్ళు మాట్లాడుతుంటే మా వాళ్ళు మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారు మాట్లాడితే మాట్లాడినారు. ఏంటో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏదో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా అండి? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఎవరు తప్పు చేసినా కానీ అది మంచిది కాదని చెప్పాలి. చర్చించాల్సిన అవసరం ఉంది. చర్చించకుండా మండలిలో చర్చించకుండా సభలో చర్చించకుండా అడ్డుకోవడం దుర్మార్గం అండి. ఇవి వాళ్ళకి మంచిది కాదండి. ఇది కంట్రోల్ చేయాలండి. మీ ఎమ్మెల్యేని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఏదేమైనా సరే ఆల్రెడీ గత ప్రభుత్వం హయాం అంటే వైసీపీ హయాంలో లడ్డూలు కల్తీ నెయ్యి కలిపిన విషయం ఇంకా మరొక ముందే మళ్ళీ ఇప్పుడు స్వామివారి ప్లకార్డు ఫోటోలను కూడా అవమాననీయంగా అక్కడ విసిరేసిపోవడం కూడా చాలా దౌర్భాగ్యం అని ప్రజలు కూడా ఫైర్ అవుతున్నారు. ఆల్రెడీ ప్రజలు ఈ కల్తీ నెయ్యి విషయంలో నెగిటివ్ గానే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పటాన్ని ఇలా అవమానించడం వల్ల ఇంకా ప్రజల్లో వైసీపీ వాళ్ళకు నెగిటివిటీ వస్తుంది తప్ప ఎప్పటికీ ప్రజలు వైసీపీ వారు వైపు నించోదని చెప్పేసి కూటమి నేతలైతే అంటున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం దీని గురించి మరి వైసీపీ వాళ్ళు ఎలా స్పందిస్తారు అనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.